ఆశ్రమలు ఓం శిరసా నమామి పాప వినోదం అనేర్దోతివారం శ్రీకాశీ విశ్వేశ్వరాభ్యో నమః లింగా కరదర్శనం ఓం శిరసా నమామి పాప వినోదనం శుభం అనేర్దోతివారం శ్రీకాశీ విశ్వేశ్వరాభ్యో నమః లింగా కరదర్శనం శుభం ఓం శిరసా నమామి పాప వినోదనం శుభం అనేర్దోతివారం శ్రీకాశీ విశ్వేశ్వరాభ్యో నమః ఓం శిరసా నమామి శ్రీకాశీ విశ్వేశ్వరాభ్యో నమః లింగాకరదర్శనం శుభం ఓం శిరసా నమామి పాప వినోదనం శుభం అనేర్దోతివారం శ్రీకాశీ విశ్వేశ్వర తాంబూలం తీసుకున్నారంతా రుద్రాక్షం తాంబూలం తీసుకున్నారంతా గోడ కనుకోమా గోడ కనుకోమా ఎన్ని కనుకోమా ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం గురుభ్యో నమః. ఈరోజు ఎంతో పర్వదినము, కార్తీక మాసము, కార్తీక శుద్ధ పౌర్ణమి. ఈ సందర్భంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం, ముసలమ్మ కట్ట, బుక్రాయ సముద్రం మరియు అనంతపురం సమీపంలో వెలసి ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వాముల వారికి తెల్లవారుజామున నుండి సుప్రభాత సేవ, మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, పంచామృత అభిషేకాలు అతి వైభవంగా జరిగాయి. తదుపరి స్వామివారికి అన్నాభిషేక మహోత్సవము అతి వైభవంగా జరిగింది. మహామంగళారతి కూడా 9:30కి మహామంగళారతిలో రథహారతి, సప్తహారతి, ఏకహారతి ఇలా విశేషంగా అన్నాభిషేకములో హారతులు జరిగాయి. మహామంగళారతి తిలకించుకొని భక్తులందరూ దర్శించుకొని స్వామివారి అన్నప్రసాదం స్వీకరించి శివకృపకు పాత్రులవుతున్నారు. ఈ అన్నాభిషేకం అనేది ఏం విశేషం అంటే, స్వామివారికి తమిళనాడులో శ్రీ సద్గురు అవధూత శివానందగిరి స్వామి గారు తమిళనాడులో జన్మించి తీర్థయాత్ర నిమిత్తం వచ్చి అనంతపురంలో మన కాశీ విశ్వేశ్వరాలయం పునర్నిర్మాణం చేయబట్టి ఇప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేయకూడదు అన్నాభిషేకం, తమిళనాడులోనే చేయాలా అనే ఒక సంకల్పంతో అన్నాభిషేకం అని ఇక్కడ గావించి ఇప్పటికి 46వ సంవత్సరం అన్నాభిషేకం అతి వైభవంగా అన్నాభిషేకము జరుగుతుంది. భక్తుల నమ్మకము ఈ అన్నాభిషేకము దర్శనము చేయడం వల్ల సర్వ పాపాలు తొలగుతాయని ఒక సాంఘికము. అన్నాభిషేక ఒక ప్రసాదము మనము స్వీకరించడం వలన అన్ని రోగాలు నెరవేరుతాయి, సకల దోషాలు పరిహారం అవుతాయని ఒక సాంఘిక నమ్మకంతో అతి వైభవంగా వచ్చి పాల్గొని స్వామిని దర్శించుకొని వెళ్తారు. భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా పోలీస్ బందోబస్తు, మా ఆలయ సిబ్బంది కూడా అతి వైభవంగా వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చి దైవ సన్నిధిలో నెమ్మదిగా మనశ్శాంతిగా దర్శించుకొని, అమ్మవారిని దర్శించుకొని, కాలభైరవుని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి వాళ్ళని ఏ అసంతృప్తి కలగకోకుండా భక్తుల్ని పంపిస్తున్నారు. ఇదే కార్తీక మాసంలో లాస్ట్ సోమవారము గంగాహారతి కూడా గలదు. గంగాహారతి స్వామివారి కోనేటి నందు అతి వైభవంగా జరుగుతుంది. గంగాహారతి కనుల విందు పండుగ అతి వైభవంగా 4వ సోమవారం, కార్తీక మాసం 4వ సోమవారము స్వామివారి కోనేరు నందు అతి వైభవంగా కాశీలో ఎలాగ జరుగుతుందో గంగాహారతి ఆ విధంగా మన అనంతపురం కాశీ విశ్వనాథ్ టెంపుల్లో అతి వైభవంగా గంగాహారతి జరుగుతుంది. జనం అతి సంఖ్యలో ఈ అన్నాభిషేకానికన్నా ఇంకా ఎక్కువ వచ్చి
ఆ దర్శనం చూడాలనే విశేషంతో వచ్చి దర్శించుకొని పునీతులవుతారు. ఓం నమ శివాయ.